వేదభారత్ వీక్షకులకు అభినందనలు, ధన్యవాదాలు. మనం అఖండ భారత సమగ్ర స్వరూపం గురించి, చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతం గురించి మనం ఈ భాగంలోనూ మరో భాగంలోనూ ముచ్చరించుకోబోతున్నాం. 2 భాగాలుగా ఈ దృశ్య మాధ్యమ కథనం కొనసాగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అన్న ఈనాడు స్వతంత్ర దేశంగా ఉన్న ప్రదేశం ఒకప్పుడు అఖండ భారత్లో వాయువ్య ప్రాంతంలో నెలకొని ఉండేది. కాలక్రమంలో విడిపోయింది భారతదేశం నుంచి. అంతేకాకుండా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిన తర్వాత మళ్ళీ కూడా భారతదేశం నుంచి వాయువ్య ప్రాంతం అంతా విడిపోవడంతో పాకిస్తాన్ ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్కి అవశేష భారత్కు మధ్య ఈనాడు పాకిస్తాన్ అన్న దేశం కూడా నెలకొని ఉంది. అయితే చరిత్ర చూసినట్టయితే కలియుగ ఆరంభం నుంచి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత 36 ఏళ్లకు కలియుగం ప్రారంభమైంది. మనం ఇప్పుడు కలియుగంలో 5126వ సంవత్సరంలో జీవిస్తున్నాం. 5126వ సంవత్సరంలో మనం జీవిస్తున్నాం కలియుగంలో. కానీ కలియుగంలో దాదాపు 4000 ఏళ్ల వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ అఖండ భారత్లో భాగంగా ఉండేది. అయితే అఖండ భారత్ అన్నది భరతఖండం. ఈ భరతఖండం భరతవర్షం మధ్యలో ఉంది. భరతవర్షం అన్నది ఇప్పటి మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి ఈనాటి ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్న ప్రాంతం భరతవర్షం. ఇందులో మధ్య భాగంలో ఉన్నది అంటూ పడమటకు తూర్పుగా విస్తరించిన భరతవర్షంలో అఖండ భారత్ అని మనం అంటున్న లేదా భరతఖండం నెలకొని ఉంది. మనం సంకల్పాల్లో కూడా భరతవర్షే అంటే పెద్ద భరతవర్షంలో, భరతఖండే చిన్న భరతఖండంలో ఉంటున్నాము అని సంకల్పాలు కూడా శుభ సంకల్పాలు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ భరతఖండంలోని 56 రాజ్యాల సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ కలియుగం ప్రారంభం నాటికి ఉంది. అంతకు పూర్వం కూడా ఉంది. కలియుగం ప్రారంభమైన తర్వాత కూడా ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ 3800 ఏళ్ల పాటు కొనసాగింది. అలా కొనసాగిన సమయంలో నేటి ఆఫ్ఘనిస్తాన్గా మనం అనుకుంటున్న ప్రాంతం తర్వాత పాకిస్తాన్లో ఇప్పుడు బెలూచిస్తాన్ అంటున్నారు. ఆ బలూచిస్తాన్ ప్రాంతం కలిపిన భూభాగంలో మొత్తం 14 రాజ్యాలు ఉండేవన్నమాట. అంటే సమీకృతమైన భారత రాజ్యాంగ వ్యవస్థలోని 56 రాజ్యాలలో 14 రాజ్యాలు ఈ బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో నెలకొని ఉంది. అంటే మొత్తం వాయువ్య భారత్ 16 రాజ్యాలని చెప్పారు మన వాళ్ళు. అవి ఎలా ఉన్నాయి అంటే సింధు, సౌవీర, గ్రామణీయ, గాంధార, అమరపర్వత, రామఠ, హార, హూణ, శక, కిరాత, ఉత్తర జ్యోతిష, ఉరగ, సింహపుర, కటక, ఉత్తర బాహ్లిక, దరద రాజ్యాలు 16 రాజ్యాలు అయినాయి. సింధు, సౌవీర, గ్రామణీయ, గాంధార, అమరపర్వత, రామఠ, హార, ఈ విధంగా 16 రాజ్యాలు దక్షిణం నుంచి ఉత్తరంగా వ్యాపించి ఉన్నాయన్నమాట. వీటిలో హార, రామఠ, హూణ, శక, కిరాత, ఉత్తర జ్యోతిష ఈ ప్రాంతాలన్నీ ఈ రాజ్యాలన్నీ కూడా నేటి ఆఫ్ఘనిస్తాన్లోనివే, దక్షిణ భాగంలోనివి ఇవన్నీ కూడా. ఇప్పుడు బలూచిస్తాన్ అన్న ప్రాంతంలో గ్రామణీయ రాజ్యం విస్తరించి ఉండేది. గాంధారంలో కూడా కొంత భాగం విస్తరించి ఉంది. అంటే ప్రధానంగా గాంధార రాజ్యమే ఈ 16 రాజ్యాల్లోనూ ప్రధానమైనది, మధ్యలో ఉంది. అంటే గాంధారకు ఉత్తరంగా కూడా విస్తరించి ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఆ రోజుల్లో. అప్పుడు పేర్లు వేరే ఉండేవి. శక, కిరాత, ఉరగ, సింహపురి, కటక, ఉత్తర బాహ్లిక, దరద. ఇప్పుడు దరద అనేది సగం ఇప్పుడు ప్రస్తుతం దరదస్థాన్ అనే పేరుతో కూడా ఉంది. అంటే కాశ్మీర్లో కొంత ఉండేది, ఆఫ్ఘనిస్తాన్లో కొంత వ్యాపించి ఉంది దరదస్థాన్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాచీన భారతంలో అంటే కలియుగంలో 3800 ఏళ్ల వరకు కూడా ఈ 16 రాజ్యాలు కూడా ఈనాటి బలూచిస్తాన్, సింధు, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో. అంటే ఈ 2 సింధు, సౌవీర కూడా సింధు ప్రాంతంలో ఉన్నాయి. మిగతా 14 రాజ్యాలు కూడా వీటిలో 4 రాజ్యాలు బలూచిస్తాన్లోను, మిగతా 12 రాజ్యాలు 5 రాజ్యాలు బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటే 11 రాజ్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయన్నమాట. దీనికి తూర్పుగా సింధు నది ప్రవహిస్తుంది. ఈ 16 రాజ్యాలకు తూర్పుగా సింధు నది ప్రవహిస్తుంది. సింధు నదికి
తూర్పుగా ఉన్న దేశాలు కూడా ఆనాడు అఖండ భారత్లో భాగంగా ఉండేవి. వాటిలో అభీరా, తర్వాత బాహ్లికా ఇటువంటి పేర్లున్న రాజ్యాల తర్వాత కశ్మీరం వస్తుంది అనమాట తూర్పుగా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వైదిక సంస్కృతి, అనాదిగా ఉన్న వైదిక సంస్కృతితో పరిఢవిల్లుతూ ఉన్న ప్రాంతం ఇదంతా కూడా. అయితే కాలక్రమంలో క్రమంగా ప్రపంచమంతా కృతయుగంలో వైదిక నాగరికత ఉండేది, వైదిక సంస్కృతి ఉండేది, వైదిక నాగరికం ఉండేది. త్రేతాయుగం వచ్చేసరికి కుంచుకొని పోయింది. ద్వాపరయుగంలో మరింతగా కుంచుకొని పోయింది. కలియుగం ప్రారంభం నాటికి ఇంకా కుంచుకొని పోయి ఈనాడు అఖండ భారత్ అని మనం అంటున్న భరతఖండ ప్రాంతానికి, భరతవర్షంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది వైదిక నాగరికము లేదా వైదిక సంస్కృతి. నాగరికం అనడం కాదు, సంస్కృతినే అనాలి. ఎందుకంటే సంస్కృతే జాతీయతకు ప్రాతిపదిక. అఖండ భారత్లో అనేక మతాలు, అనేక ప్రాంతాలు, 56 రాజ్యాలు ఉన్నప్పటికీ కూడా అద్వితీయమైన జాతీయత పరిఢవిల్లింది. ఈ అద్వితీయమైన జాతీయత పరిఢవిల్లడానికి కారణం అంటే ఒకే జాతీయత. ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా, అలాగే ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా ఒకే సంస్కృతి. మతాలకు అతీతంగా మతాలన్నీ కలిపి సంస్కృతిలో భాగం ఒకే సంస్కృతి ఉండేది, అది వేద సంస్కృతి. ఒకే జాతీయత, అది హిందూ జాతీయత అని మనం కలియుగంలో అంటున్నాము. ఈ విధంగా ఉండిన ఈ 14 రాజ్యాలలో క్రమక్రమంగా ఇస్లాం పుట్టిన తర్వాత ఇస్లాం మతస్థులు ప్రవేశించడం, ఇస్లాం మతం చొరబడడం, ఆ తర్వాత ఇస్లాం మతస్థులు ప్రవేశించి జీవించకుండా అక్కడ ఉండిన అనాదిగా నివసిస్తుండిన వైదిక మతాల వారిని, బౌద్ధ మతం వారిని ధ్వంసం చేసి కేవలం ఇస్లాం మతాన్ని మాత్రమే స్థాపించడం జరిగింది. 4 శతాబ్దాల పాటు ఆ విధంగా పోరాటం జరిగింది. ఆ విధంగా క్రీస్తు శకం 11వ శతాబ్ది వచ్చేసరికి ఈ 400 అంటే క్రీస్తు శకం 7వ శతాబ్ది ప్రారంభం నుంచి 10వ శతాబ్ది చివరి వరకు జరిగిన సంఘర్షణ కారణంగా ఇస్లాం మతం మాత్రమే మిగిలే స్థితి వచ్చిందనమాట ఆఫ్ఘనిస్తాన్లో, అంటే ఈ 14 రాజ్యాల ప్రాంతాలలో. అందువల్ల సహజంగానే ఇస్లాం మతస్థులు ఎక్కువగా ఉన్న చోటు నుంచి వాళ్ళు ఇస్లాం మతస్థులు మెజారిటీ అంటే అధిక సంఖ్యాకులు అయినప్పుడల్లా ఆ ప్రాంతాన్ని అఖండ భారత్ నుంచి విడగొట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఫలించిన కారణంగా దుర్విధి వల్ల ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం నుంచి విడిపోవడానికి ప్రాతిపదికం ఏర్పడింది. అలా విడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ నిజానికి అనాదిగా అఖండ భారత్లో భాగంగా ఉండేది. ఆ వివరాలు ఇంకొక విభాగంలో మనం ముచ్చటించుకుందాం.